ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మాజీ ఎమ్మెల్యే ఆముదాల వలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే. జూన్ 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. ఒకవైపు వైసీపీ మేము సంబరాలకు రెడీ అంటోంది. జూన్ 9న విశాఖలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నామంటున్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా బస్సులు ట్రైన్లు బుక్ చేసుకుంటున్నాం, తర్వాత హోటల్స్ కూడా బుక్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ వార్తలన్నీ వింటుంటే మీకేమైనా నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నాయా? జగన్ అందరికీ నమస్కారం. ఆర్టీవీ ప్రేక్షకులకి ప్రజలందరికీ కూడా ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడాను. పాదయాత్ర దగ్గర నుంచి నేను పరిపాలన అంతం వరకు జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా నిజం మాట్లాడిన సందర్భం ఒకనాడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక భ్రమ, ఒక మెంటల్లీ డిజార్డర్ ఉంది. ఆ డిజార్డర్ ఏంటంటే ఏదైనా మాట్లాడితే నేనే అంతా మాట్లాడుతున్నాను, నేనే చేస్తున్నానని అంటాడు. అంతకుముందు ఏది జరగలేదు, అసలు ఈ ప్రపంచమే లేదు, ఈ ప్రజాస్వామ్యమే లేదు, అసలు పరిపాలనే లేదు. ఈ 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పటి వరకు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలే లేవు అన్నట్టు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ఓపెన్ గా చెప్తున్నారు, మీడియా ముందు కూడా చెప్తున్నారు, మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం జూన్ 9న అని. సజ్జల ఎవడండి? సజ్జలకు కూడా రేపు 4వ తారీఖు నాడు కోశాలు కదిలిపోతే ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పుని చూస్తే, ఎందుకంటే హూ ఇస్ హీ అండ్ వాట్ ఈజ్ హీ, వాట్ ఈజ్ హిస్ స్టేచర్ ఇన్ ది పీపుల్. సజ్జల చూసి రాష్ట్రంలో ఒక ఓటు పడుతుందా? సజ్జలను ప్రభావితం చేసేటటువంటి ఒక వాట ఉన్నాడా? వాట్ ఈజ్ హీ, వాట్ ఈజ్ హిస్ స్టేటస్ ఇన్ ది పీపుల్. మీరు వాళ్ళెవరో జగన్మోహన్ రెడ్డి బెనామీల్ని, జగన్మోహన్ రెడ్డి దోపిడీలో సహకరించేటువంటి వ్యక్తులను పెట్టుకొని మీడియా ముందు కూర్చొని అదేదో పిచ్చి పాలాపుల మాట్లాడితే వాటన్నిటి వల్ల జనం ఏమైనా రియాక్ట్ అవుతారా? ఎవరు సజ్జల రాష్ట్రం ఇది వాటి అసలు ఈ రాష్ట్రానికి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధమే. మీకు ఆ ధీమా ఉందా? మేము గెలవబోతున్నాం, అధికారులకు రాబోతున్నాం అన్న ధీమా మీకుందా? ఈ రాష్ట్రంలో రేపు ప్రజలిచ్చేటటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేటటువంటి తీర్పు రాబోతా ఉంది. ఈరోజు అన్ని వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి అంటే అసహించుకుంటున్నారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, యాంటీ ఇన్కంబెన్సీ వేరు, అసహ్యం వేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్నా ప్రజలు అసహించుకుంటున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయామంటే కొన్ని వర్గాలు మాకు వ్యతిరేకం చేశాయి, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. బట్ ఇయర్ ఇన్ దిస్ కేస్ జగన్మోహన్ రెడ్డి చూసి అసహించుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో కాదు, ఎక్కడ ఉండడానికి కూడా అర్హుడు కాదు. ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఒక జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపాలని ప్రజలు లక్ష్యంతో ఉన్నారు. మీకు ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో? నేను ఇందాకే చెప్పాను, 130 నుంచి 140 సీట్ల వరకు రేపు రాబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీకి తగ్గం. ఎందుకంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం, ముఖ్యంగా మహిళలకి చాలా స్కీమ్స్ అమలు చేసాం, మా విజయం తథ్యం అనేది ఆ నమ్మకంతో ఉన్నారు. మీకు అట్లా అనిపించట్లేదా? చెప్తున్నానండి మౌలి గారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో టోటల్ గా ఉన్న బడ్జెట్ ఎంత, 5 సంవత్సరాల్లో ఎంత బడ్జెట్ వచ్చింది? జగన్మోహన్ రెడ్డి 13,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. అప్పులు ఆదాయం కలిపితే 23,50,000 కోట్ల రూపాయలు. 23,50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజలందరికీ నేరుగా ఇచ్చింది 2,59,000 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఏ పథకాన్ని పూర్తిగా అమలు చేశాడు? ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ టీడీపీతో కుమ్మక్కయింది, అందువల్లే టీడీపీ వాళ్ళకి ఎడ్జి కనిపిస్తోంది, వాళ్ళు అదే ధీమాతో ఉన్నారు అనేది వైసీపీ వాళ్ళ వాదన. నిజంగా ఎలక్షన్ కమిషన్ టీడీపీతో కుమ్మక్క అయిందంటారా? మౌలి గారు, నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఓట్లేస్తుందా? ఆ కలెక్టర్ ఏమైనా ఓట్లేస్తాడా? లేకపోతే ఎస్పీలో ఓటేస్తారా? లేకపోతే సిఏలు డిఎస్పీలో ఓటేస్తారా? లేదా ఎన్నికల సిబ్బంది గట్ట బూతుల్లో ఓటేశారు? ప్రజలు ఓటేశారు. అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకే ఒక అసహ్యమైనటువంటి పుట్టిగా శవం మీద పెట్టుకున్నటువంటి పార్టీ. అది ఒక సిద్ధాంతం లేదు.
దానికి ఒక రంగు రుచి వాసన లేని టీ లాంటిది. ఒక శవం మీద పుట్టినటువంటి పార్టీ, పదవి కోసం పుట్టినటువంటి పార్టీ అది. దాని సిద్ధాంతం ఏడుందండి? ఈ రోజు అలా మాట్లాడడానికి సిగ్గు లేదా సజ్జల రామకృష్ణారెడ్డికి, వైసీపీ నాయకులకి ఎవరికైనా ఏమైనా ఎన్నికల కమిషన్ ఓట్లు వేస్తుందా? 2019లో మన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల కమిషన్ ఓట్లు వేసిందా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా? మేము ఇటువంటి ఆరోపణలు చేశామా? ఎన్నికల్లో ఎవరైతే బయాసరిగా పనిచేశారు, కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ పదవులకి ఆ వాటికి కూడా ఇండియన్ సర్వీస్ యాక్ట్ ను కూడా అపహాస్యం చేసే విధంగా కొంతమంది అధికారులు ప్రవర్తిస్తే ఎన్నికల కమిషన్ దేనికోసం ఉందండి? అయితే జగన్మోహన్ రెడ్డికి చప్పలు కొట్టడానికి ఉందా ఎన్నికల కమిషన్? నిష్పక్షపాతంగా చివరి నిమిషంలో టీడీపీకి అనుకూలంగా ఉండే పోలీస్ అధికారులనే పోస్ట్ చేశారు, నామినేట్ చేశారని కదా వాళ్ళ వాదన. ఏమండి నేను అడుగుతున్నాను, సరే ఎన్నికల కమిషన్ టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఇచ్చింది అంటే మరి జగన్మోహన్ రెడ్డి అంతకుముందు వేసిన వాళ్ళంతా వాళ్ళకి అనుకూలంగానే ఉన్న వాళ్ళని వేసాడని మీరు భావించవచ్చా? నేను అడుగుతా ఉన్నాను, నాకు చెప్పండి. 2019లో ఎన్నికల కమిషన్ ఆ రోజున డీజీపీని, చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయలేదా? ఎన్నికల విధులకు దూరం పెట్టలేదా? అంటే ఆ రోజు అది కరెక్ట్ గా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందా? ఈ రోజు పనిచేయలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి యథాపనులు అన్నిటికీ సహకరించాలా? కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ అధికారులు, కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ విధుల్ని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపు మీద మీ ధీమా ఏంటి? ఎగ్జాక్ట్ గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నేను మళ్ళీ చెప్తున్నానండి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రేపు అధికారంలోకి రాబోతున్నాం విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మినిమం 140. మినిమం 140. నేను చెప్తారా? ఆ 140లో టీడీపీకి ఎన్ని, జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని అని లెక్కలేసారా? డెఫినెట్ గా బీజేపీ అవుట్ ఆఫ్ 10, అవుట్ ఆఫ్ 11, మేబీ వి మే గెట్ 6. జనసేన మినిమం 14-15 వస్తాయి, మేము టీడీపీకి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ఒంటరిగానే 150 to 120 డెఫినెట్ గా విజయం సాధిస్తాం. జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా ఆల్మోస్ట్ 20 to 23 సీట్స్ మేము డెఫినెట్ గా క్యాప్చర్ చేస్తాం. ఇందులో ఎవరికి సందేహం అక్కర్లేదు. మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ 140, మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ 140. లోక్సభ ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి రవికుమార్ గారు? లోక్సభకి మీకు 140 అసెంబ్లీ స్థానాలు వచ్చిన తర్వాత లోక్సభ స్థానాలలో మీకు డౌట్ ఏముంది? నంబర్ ఎంత అనుకుంటున్నారు? నెంబర్ డెఫినెట్ గా విల్ గెట్ 22. 22కి ఏ క్వశ్చన్ అవుతాయి? జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రేపు దిమ్మ తిరిగిపోయేటటువంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిపోయేటటువంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. కానీ ఆయన అంటున్నారు దేశం మొత్తం నివ్వెరపోయే రిజల్ట్స్ జూన్ 4న రాబోతున్నాయి, దేశం అంతా మన వైపే చూస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా నిజం మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన రివర్స్, జగన్మోహన్ రెడ్డి గారి మాట రివర్స్. మీరు ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడితే దానికి రివర్స్ లో మీరు అర్థం చేసుకోండి. దిమ్మ తిరిగిపోయేటటువంటి దేశం అంతా నివ్వెరిపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి, సందేహం లేదు. అది ఎట్లా? జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ రాబోతుంది. సింగిల్ డిజిట్ ఎంత అనుకుంటున్నారు? అంటే 10 లోపే వస్తాయా సీట్లు వాళ్ళకి? అంతే కదండి, సింగిల్ డిజిట్. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమి కనిపించట్లేదా? సంక్షేమం ఎక్కడండి? సంక్షేమం పేరుతో సంక్షేమం సృష్టించాలంటే నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. మేము ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2014-2019 వరకు మా ప్రభుత్వంలో ఆ రోజుకున్న బడ్జెట్ ఆదాయం కావచ్చు, అప్పులు, మేము 18.2% వెల్ఫేర్ స్కీమ్స్ కి డబ్బులు ఖర్చు పెట్టాం, సంక్షేమానికి ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయల ఆదాయం, 13.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు కలిసి 23,50,000 కోట్ల రూపాయలు మొత్తం ఆదాయంలో ఆయన ఖర్చు పెట్టింది ఓన్లీ 14.3. వెల్ఫేర్ కోసం ఆయన ఖర్చు పెట్టింది ఓన్లీ 14.3%. ఎవరు వెల్ఫేర్ ఎక్కువ చేశారు చెప్పండి మీరే. ఎన్నికలకి కొద్ది నెలల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి షర్మిలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేశారు. దీని వెనకాల చంద్రబాబు ఉన్నారని చెప్పేసి పదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగానే ఉందా? మీరు వ్యూహాత్మకంగానే వైఎస్ షర్మిలని తీసుకొచ్చారా కాంగ్రెస్ లోకి?
అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం వెనక కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అదెట్లా సాధ్యం? మరి ఇది ఎట్లా సాధ్యం? కుట్ర చేశారు, మా కుటుంబాన్ని విడదీశారు. జగన్మోహన్ రెడ్డి అంత కుట్రదారుడు ఏమండి? తండ్రి మరణం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది. ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి కుట్ర పన్నే రాజశేఖర్ రెడ్డి హత్యలో భాగం ఉంది. ఇది నేను మాట్లాడటం లేదు. ఆ రోజు బొత్స సత్యనారాయణ రాష్ట్ర శాసనసభలోనే మాట్లాడాడు. ఎందుకు కుట్ర ఉందా నేను ఈరోజు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు? నా తండ్రిని రిలయన్స్ వాళ్ళు దీనితో చంపించారనే కుట్ర జరిగింది అని చెప్పి విజయమ్మ గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ వాళ్ళ దీంతో రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. రిలయన్స్ వాళ్ళతో అంటకాగుతున్నారు. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ గారు వేయించాడా? దాని మీద ఏమైనా మాట్లాడారా తండ్రి మరణం మీద? కానీ ఆ రోజు ఏం చేశాడు? రిలయన్స్ హాస్పిటల్ ధ్వంసం చేయించారు. అలానే నిన్న పెద్ద కుట్ర చేసింది ఎవరండి? ఈ రోజు మీరు చెప్పండి. వివేకానంద రెడ్డి మఠం ఎవరు చేయించారు? మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాశారు నారాసుర రక్త చరిత్ర అని మీద మీరు చెప్పండి. ఎవరు చేశారండి? వివేకానంద రెడ్డి నారావారి రక్త చరిత్రని సాక్షి పేపర్లో రాయలేదా? వాస్తవం కాదా? ఈరోజు ఎవరు? ఈరోజు అన్ని వేలు ఎటువైపు చూపిస్తున్నాయి? తాడేపల్లి ప్యాలెస్ వైపు కాదా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా నీతిగా ఉన్నాడా? నిజాయితీగా ఉన్నాడా? కానీ వివేకానంద రెడ్డి హత్య కేసుని టీడీపీ తన రాజకీయ ప్రయోజనాలకి వాడుకుందా లేదా? ఏమండి నేను అడుగుతా ఉన్నాను. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మేము ముగిస్తుండేవాళ్ళం కదా. 2019 మార్చి 23నే మతం జరిగిన 2వ రోజు నాడు అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి లోపలేదు. మాకు ఏమైనా కష్టమా? జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ఎట్లాంటి ప్రచారం చేయకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఇక కంప్లీట్ గా టీడీపీకి దూరం అయినట్టేనా? ఏమండి ఆయన మీకేమైనా చెప్పాడా? అట్లాగా మీకు ఎవరికి చెప్పాడా? కానీ ఎక్కడైనా ప్రచారంలో పాల్గొన్నారా? ఎక్కడైనా ప్రచారంలో పాల్గొనాలండి. ఆయన సినిమా రంగంలో ఉన్నాడు. సినిమా రంగంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ కోరుకుంటున్నాం. ఎందుకు? ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మా అందరికీ కూడా మా కుటుంబ సభ్యుడే, మేము అదే భావిస్తాం. ఈరోజు పురంధరేశ్వరి గారు ఇంకో పార్టీలో ఉండొచ్చు, లేకపోతే ఇంకో పార్టీలో ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా చాలా మంది, చిరంజీవి గారి దగ్గర నుంచి చాలా మంది ప్రెస్ నోట్లు ఇవ్వటమో వీడియోలు ఇవ్వటమో చేశారు. కానీ టీడీపీకి సపోర్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టేట్మెంట్ కానీ వీడియో కానీ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఆయన టీడీపీకి దూరం అయ్యారని అనుకోవచ్చా? నేను ఆయన ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాను. ఎందుకు ఇవ్వాలి? దేనికోసం ఇవ్వాలి? మేము ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే మా కుటుంబంతో సమానం. తెలుగుదేశం పార్టీలో ఉన్న 60 లక్షల మంది కుటుంబ సభ్యులకి ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే మా కుటుంబంతో సమానం. అది ఆయన ఒక రంగంలో ఇంకా ఉన్నతమైన సర్వోన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆ ప్రయాణంలో ఆయన విజయవంతం కావాలని మేమందరం కోరుకుంటున్నాం, మేమందరం అభిమానిస్తున్నాం. అది ఓకే. కానీ ఆయనకున్న చరిష్మాని పార్టీ విజయానికి వాడుకోవాలన్న ఆలోచన మీకు రాలేదా? లేదంటే పార్టీ నాయకత్వమే ఆయన వద్దనుకుందా? నేననేది తెలుగుదేశం పార్టీకి చరిష్మా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఈతిదేశుడు నందమూరి తారక రామారావు. ఈ చరిష్మా ఇక్కడ ఎవరి వల్ల వస్తుందని మీరు ఎప్పుడు ఊహించకండి. ఈరోజు వారి బిడ్డలకైనా, వారి తనయులకైనా, వారి మనవలకైనా, ఎవరికైనా సరే ఈ తెలుగుదేశం పార్టీలో చరిష్మా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నందమూరి కీర్తిదేశం నందమూరి తారక రామారావు గారి చరిష్మా. ఆయన ఉన్నా, ఆయన లేకపోయినా, ఆయన ఇహలోకంలో ఉన్నా, పరలోకంలో ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎల్లప్పుడూ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారే, కీర్తిదేశం నందమూరి తారక రామారావు గారే చరిష్మా. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా లేకపోయినా మీకు తేడా ఏమి రాదంటారు? నేను ఇందాక చెప్పాను, ఆయన మా కుటుంబ సభ్యులు. ఆయనకు రంగంలో
ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వాటందరినీ మేమందరం కూడా దానిని అభినందిస్తున్నాం. మేమందరం కూడా మా మా కుటుంబ సభ్యుడిగా మేము భావిస్తున్నాం, ఆయన ప్రార్థిస్తున్నాం. పార్టీకి రావడానికి ఇంకా చాలా రోజులు ఉంది. ఇప్పుడేమో రావటం, పార్టీలోకి రావాలి, వచ్చిన తర్వాత ఆయన పనిచేయాలి, పార్టీలో పనిచేయాలి, పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ అభిమానాన్ని చూరగొనాలి. రాజకీయం వేరు, ఒక పార్టీ వేరు, సినిమా వేరు. సినిమా అభిమానిగా అందరూ అభిమానిస్తారు. పార్టీలోకి వచ్చిన పార్టీలో పని చేయాలి, పార్టీలో కార్యకర్తలతో మమేకం అవ్వాలి. తెలుగుదేశం, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మౌలి గారు, తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు మహానుభావుడు ఏర్పాటు చేసిన ఈ పార్టీని నడిపిస్తుంది నాయకత్వం కాదు, కార్యకర్తలే ఈ పార్టీని నడిపిస్తుంది. కార్యకర్తలతో ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు ప్రధాన మోస్తున్నారండి తెలుగుదేశం పార్టీని. ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని రేపటి విజయానికి ఎవరు తీసుకెళ్లారండి? కార్యకర్తలు కాదు. కానీ కొన్ని చోట్ల వైసీపీ ప్రచార సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపించాయి. ముఖ్యంగా గన్నవరం, గుడివాడ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ప్రచారం చేశారు. అంటే వైసీపీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఉందనుకోవాలా? ఉందని చెప్పాడా ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ గారు? మీకేమైనా చెప్పారా? మీడియాలో ఏం చెప్పారా? కానీ ఫోటోలు కనిపించాయి, అది స్పష్టంగా బహాటంగా ఫోటోలు కనిపించాయి వైసీపీ సభల్లో. వాళ్ళిద్దరూ సంకర్ జాతి వాళ్ళు. వాళ్ళిద్దరి కోసం కంపారిజన్ ఈ రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యులు ఉన్నాం. 175 దగ్గర స్థానాల్లో అనేక మంది పోటీ చేస్తున్నాం. వాళ్ళిద్దరూ ఏమైనా పోటీకెళ్ళా? వాళ్ళిద్దరూ సంకర్ జాతి వాళ్ళు. వాళ్ళ కోసం మీరు మాట్లాడతారేంటి? ప్రజలు తెరబడితే పారిపోలేదా ఇద్దరు? ఇది ప్రజాస్వామ్యం అండి మౌలి గారు. వాళ్ళిద్దరు ఏంటి? వాళ్ళిద్దరి కోసం అసలు మీడియా ఎందుకు మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లా. వాళ్ళిద్దరు సంకర్ జాతి గారు, వాళ్ళ కోసం మాట్లాడడం ఏంటి? అంటే ఏంటి? ప్రజలు తెరబడితే పారిపోలేదా చెప్పండి. అంటే ఏంటి సంకర జాతి అంటే ఏంటి? ఏ అర్థంలో పాడుతున్నారు? అన్ని ఒక అర్థం కాదు, అన్ని అందులో వస్తాయి. ఆ భాష, ఆ పదంలో అన్ని వస్తాయి. ఓ పార్టీలో పుట్టారు, ఇంకో పార్టీలు మారారు, ఆ పార్టీలు మారారు. వాళ్ళ విధానాలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఇది ఏదైనా ఒక పద్ధతి ఉందా? క్రమశిక్షణ ఉందా? క్రమశిక్షణ లేదా? ఏమంటాం మనం? గ్రామీణ వాతావరణంలో ఏమనుకుంటాం? నేనేమి ఎగ్జిబిషన్ చేయలా. మన ప్రాంతంలో ఏదైతే మాట్లాడుకుంటారో అదే మాట్లాడు. ఆముదాల వలసలో ఏం జరగబోతోంది? గెలుపు మీద మీ మేనమామ తమ్మినేని సీతారాందా? ఇంకా మీకు ఆ సందేహం ఉందంటే, మీరు మే 30వ తారీఖు నాడు ఇంకా ఈ ప్రశ్నలు అడుగుతున్నారంటే బహుశా మీ వాళ్ళు మీకు సరైన రిపోర్ట్ ఇస్తుండదు. మీ ఆర్టీవీ వాళ్ళు శాస్త్రస్థాయిలో ఉన్న వాళ్ళని అడిగింది, నాదా లేకపోతే ఇంకోటి అని. రేపు ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రజలు గతంలో ఎన్నడూ లేనటువంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. విజయం నాదే. ఈ విజయం మా కార్యకర్తలది, మా నాయకుడు. ఇది నాది కాదు. మీకు మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు రవికుమార్ గారు? నేను అదే చెప్పాను, చరిత్రలో ఎన్నడూ రానంత మెజారిటీ వస్తుంది. నంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? నెంబర్ ఎందుకు? నేను చెప్తాను కదండి, ఆమదాల వలస చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటారు. ప్రజలు నా ప్రసిద్ధి అయినటువంటి సీతారాంను వ్యతిరేకిస్తారు. అలానే ప్రజలు ఆనాడు 2014-19 ఐదేళ్ల కాలంలో 50 సంవత్సరాల్లో చేయలేని పనులు 5 సంవత్సరాలు చేసి కానీ అభివృద్ధిని కోరుకుంటున్నారు. మీ మీద చాలా పోలీసు కేసులు ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇసుక దందా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా మీకేంటి ఆ ధీమా నేనే గెలుస్తానని? నేను మళ్ళీ చెప్తున్నానండి, పోలీస్ కేసులు ఉంటే అంటే మీరు తప్పుడు కేసులు పెడితే నేనేమైనా ప్యాకెట్ ఏమైనా దొరికిపోయానా? లేకపోతే నేనేమైనా మందు కొట్టి రోడ్డు మీద తిరుగుతా ఉండేనా? లేకపోతే నేనేమైనా చీకటి వ్యాపారాలు చేశానా? లేకపోతే నేనేమైనా చీకటి పనులు చేశానా? జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి ఈ తప్పుడు కేసులు ఉంటే మేము అందరూ ఏమైనా నేరస్తున్నామా? జగన్మోహన్ రెడ్డి మా మీద రౌడీ షీట్ తెప్పించాడు, మేము అందరూ ఏమైనా రౌడీలమా? ప్రజాస్వామ్యం అండి, మేము ఎవరి కోసం ఉన్నాం? ప్రజాస్వామ్యంగా 2019లో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు కదా, ఇప్పుడు ఎందుకు మీకు ఓటేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారు? 2019లో నేను చేసిన అభివృద్ధిని గుర్తించడానికి ప్రజలకు 10 సంవత్సరాల కాలం. ఏం కోల్పోయారు గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇక్కడ అర్థం చేసుకున్నారు. ఒక నిజాయితీ పరిపాలన కోల్పోయాను గుర్తించారు, ఒక నీతివంతమైన పరిపాలన కోల్పోయాను గుర్తించారు. అభివృద్ధి 5 సంవత్సరాల్లో ఎన్నడూ చేయలేనటువంటి అభివృద్ధిని చేయించినటువంటి వ్యక్తిని కోల్పోయాలని చెప్పి గుర్తించారు. నేను అదే చెప్తున్నాను ఇందాక. కాబట్టి తెలుగుదేశం ఇక్కడ రేపు
అధికారంలోకి రావాలని పట్టుదల ప్రజల్లో ఉంది. నీతి నిజాయితీ పరిపాలన అందించగలిగే నాయకత్వం కావాలని కోరికతో ప్రజలు ఉన్నారు. తమ్మినేని సీతారాం అవినీతిని అంతం చేయాలని ప్రజలు ఒక ఆలోచనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అసహించారు. మీ ప్రత్యర్థి తమ్మినేని సీతారాం చెప్తున్నారు, నాకు క్లీన్ ఇమేజ్ ఉంది, ఈసారి ఓటర్లు నాకే మళ్ళీ పట్టం కట్టబోతున్నారని. అందులో మీకైనా డౌట్ ఉందా? మీరు చెప్పండి, మీ ఆర్టీ వాళ్ళు అది చెప్పండి, క్లీన్ ఇమేజ్ ఉందా లేదు? మీరు చెప్పండి. నేను చెప్పను, మేమని అడగండి. అందుకనే సీతారాం ఏమంటాను, డమాబుస్ సీతారాం ఎప్పుడైనా నిజం చెప్పాడా? ఎప్పుడైనా నిజం మాట్లాడా? మా ప్రాంతంలో మా ప్రజలందరూ డమాబుస్ కూడా అంటారు. కానీ అందుకని తన 5 ఏళ్ల పీరియడ్ లో చాలా అభివృద్ధి చేశానని చెప్తున్నారు. బలసల రేవు మరి ఏం బ్రిడ్జి చేశారో చెప్పండి. 85 కోట్లతో కట్టించాను. తొగరాం పొందూరులో డిగ్రీ కాలేజీలు కట్టించాను. అగ్రికల్చర్ హార్టికల్చర్ కాలేజీలు పెట్టించాను. మద్దు వలసలో phase 2 కంప్లీట్ చేశాను. అండ్ జల్ జీవన్ మిషన్ కింద 250 కోట్లతో డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చానని తమ్మినేని సీతారాం చెప్తున్నారు. దీంట్లో మీకైనా విభేదం ఉందా? విభేదమే. ఎందుకంటే ఏదే అయింది. అలా పొందూరు డిగ్రీ కాలేజ్ నేనే శాంక్షన్ చేయించాను. ఈ రోజు కూడా బిల్డింగ్ ఒక రూమ్ కూడా కట్టుకోలేకపోయారు. మీ టైంలో వచ్చిందా పొందూరు డిగ్రీ కాలేజీ? నా టైంలోనండి, నా టైంలో. అలానే ఆ రోజు మీకు గుర్తుందో లేదో, మేము అప్పటికి కార్టీవీ మీద పుట్టలేదు. ఇక్కడ 2018లో ఏదో ఒక కార్యక్రమం చేసేటప్పుడు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ని మేమే శాంక్షన్ చేయాలని ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారికి చేస్తే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇమీడియట్ గానే మేము ప్రాసెసింగ్ చేసి అన్ని చేసి జీవో ఇచ్చే టైంకి ఎన్నికలు రావడం వల్ల ఆగిపోయింది. ఎన్నికలు అయిన తర్వాత ఆ జీవోలు వచ్చింది. మీరు కాకపోతే తమ్మినేని సీతారాం హీరో నేను అడుగుతున్నాను, ఆ ఫైల్స్ లో ఎక్కడైనా ఒక సీతారాం లెటర్ ప్యాడ్ అనేది ఒక ప్రపోజల్ అయితే ఒక ప్రతిపాదన నేను చూపిస్తాను. కానీ డిగ్రీ కాలేజీ నేనే తీసుకొచ్చానని చెప్పి సీతారాం చెప్తున్నారు. మరి అందుకనే డమాబుస్ అంటారండి. ఎవరు తెచ్చాడో నా ప్రాంతంలో ప్రజలు చెప్తారు, మీరు అడిగితే చెప్తారు. ప్రోగ్రామ్ డిగ్రీ కాలేజ్ ఆయన తీసుకొచ్చాడు, అర్థమైంది కదా. ఇంకా ఈ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేశాడు, తాత్కాలికంగా అక్కడ ఏవో నియామకాలు జరిగితే అందరి దగ్గర బేరాలు పెట్టుకుని లంచాలు తీసుకుని 5 లక్షలు ఇవ్వండి 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి ఎగదార్చి ఈరోజు ఆ వ్యవస్థ నాశనం. ఎక్కడైనా బిల్డింగ్ కట్టించారా? ఒక డిగ్రీ కాలేజ్ రూమ్ కట్టారా? ఒక పాలిటెక్నిక్ కాలేజ్ రూమ్ కట్టారా? ఆ ప్రాంతంలో సీతారామ ఎవరిని అవ్వడండి, మీరు ఎలా నమ్ముతున్నారు అర్థం కాదు. అంటే ఏంటండి మీరు అది మాట అంటే ఏంటి? అన్ని అబద్ధాలు కాదు. అంటే సీతారామ స్పెషల్ ఉందండి. సపోజ్ ఇప్పుడు నేను అబద్ధం చెప్తాను అనుకోండి, ఆ సీతారామే అబద్ధం చెప్తున్నాడు తర్వాత అనొచ్చు. లేదు మీరు నాకు అబద్ధాలు చెప్తే తర్వాత ఏమో తెలిసి నాకు అబద్ధం చెప్పాడు అనుకోండి. సీతారామన్ స్పెషల్ ఏంటంటే అబద్ధం ఆడుతున్నాను అని సీతారాం తెలుసు, అతను అబద్ధం ఆడుతున్నాడని మీకు కూడా తెలుసు. మీకు తెలుసున్న విషయం అతనికి తెలిసి కూడా ధైర్యంగా ఎటు జంకు బొంకు లేకుండా అబద్ధం చెప్తాడు. దానికే డమాబుస్ అంటే డబల్ డోస్. అర్థమైంది కదా మౌలిక గారు? మీరు ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేశారు అయితే. అందుకే డబల్ డోస్ కాబట్టి డమాబుస్ అన్నమాట. ఓకే రవికుమార్ గారు, టీడీపీలో కొంతమంది నాయకులతో మీకు విభేదాలు ఉన్నమాట నిజమా కాదా? ముఖ్యంగా కింజరాపు కుటుంబంతో మీకు విభేదాలు ఉన్నాయా లేవా? కింజరాపు కుటుంబంతో కాదు కదా, ఎవరితో విభేదం లేదు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కులంతో పని లేదు, మతంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు, వర్గంతో పని లేదు, వర్ణంతో పని లేదు. ఎవరైనా నా కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు. కానీ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని పార్టీ నుంచి పంపించే ప్రయత్నాలు కూడా జరిగినాయని, దీని వెనకాల అచ్చెన్నాయుడు ఉన్నాడని చెప్పి వార్తలు వచ్చినాయి, నిజం కాదా? అదేంటే మీరు ఇప్పుడు చెప్తే నేను వింటున్నా, నా వరకైతే ఏం రాదు. మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే నేను వింటున్నా, నా వరకైతే అటువంటి ఏం రాదు. ఎట్లాంటి విభేదాలు లేవంటారు మీకు అచ్చెన్నాయుడు? విభేదాలు ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? అచ్చెన్నాయుడు ఆశ్చర్యం నేనేమన్నా నాకు ఇస్తాడా లేదా నా ఆశ్చర్యం అచ్చెన్నాయుడు నాకుంటాను? ఎందుకు విభేదాలు వస్తాయండి? రాజకీయ ఆధిపత్యం ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కలిసి పని చేయాలి. కలిసి పనిచేసే విధానంలో ఎందుకు వస్తుంది? ఆయనకు నియోజకవర్గం, ఆయన నియోజకవర్గానికి నా నియోజకవర్గానికి మధ్యలో 2 ఉన్నాయి. నాకు ఒక నియోజకవర్గం ఉంది, అతనికి ఒక నియోజకవర్గం ఉంది. మా ఇద్దరు కాంపిటీషన్ ఎందుకు వస్తుంది? ఎవరు నియోజకవర్గాలు వారికి ఉన్నాయి,
ఎవరి ప్రాంతాల వారికి ఉన్నాయి, ఎవరి విధానాల వారికి ఉన్నాయి. ఒక్కొక్కరు స్టైల్ ఆఫ్ ఫంక్షన్కి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఉంటారు. మీరు ఒక రకంగా మాట్లాడతారు, మీరు ఇంకో రకంగా మాట్లాడతారు. అదే అర్థం వచ్చే భాషని ఇక్కడ ఉత్తరాంధ్రలో ఒక భాష ఒక పదాన్ని ఉపయోగిస్తారు, అదే రాయలసీమ పోతే ఒక పదాన్ని ఉపయోగిస్తారు, తెలంగాణ పోతే ఇంకో పదాన్ని ఉపయోగిస్తారు. బట్ అర్థం మాత్రం ఒకటే కదా. ఓకే, మీకు తమ్మినేని సీతారాం మధ్య రాజకీయంగా వైరం ఉన్న మీరు దగ్గరి బంధువులు ఎక్కడైనా కలుసుకుంటుంటారా పెళ్లిళ్ళు పేరంటాల్లో? ఎప్పుడూ కలుసుకోమండి. ఓకే, ఎందుకంటే నేను ఇందాక చెప్తాను మీకు మాట, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నవాడు ఎవరైనా సరే నా కుటుంబం. దానిని విభేదించి పోయినటువంటి వాడు ఆయన ఎక్కడ కూడా కలుసుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎన్నో వైరాలు పడుతున్నాం. ఈరోజు మరి మేమిద్దరం కలుసుకుంటే 15 కేసులు నా మీద ఎందుకుంటాయి, తప్పుడు కేసులు ఎందుకుంటాయండి? కానీ దగ్గర బంధువుల పెళ్లిలో ఎక్కడో చోట కలుసుకున్నప్పుడు ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకోవడం అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎందుకు కలుస్తామని దగ్గర బంధువుల పెళ్లిళ్ళు అయినా ఆయన వస్తాడు, ఆయన తినేసిపోతాడు, నేను వస్తాను, నేను తినేసిపోతాను. ఓకే, రోడ్డు మీద నడిచేస్తుంటాం, మీరు అదే ఒకటే రోడ్డు అయినప్పుడు మీరు ఆ రోడ్డు మీద నడుస్తారు, నేను ఆ రోడ్డు మీద నడుస్తాం. అట్లా ఎదురుపడే ఛాన్స్ ఉంటుంది కదా ఎప్పుడైనా? అట్లా ఒకే రోడ్డు మీద నడిచినప్పుడు ఒకరికొకరు ఎదురుపడే ఛాన్స్ ఉంటుంది కదా? ఎదురుపడితే మాత్రం ఏముంది, పక్క తప్పుకుని ఎవరి మట్టుకు వెళ్ళిపోతాం. ఓకే, మీరు తమ్మినేని సీతారాముని రాజకీయ గురువుగా భావిస్తారా? ఆయన పట్ల మీకైనా కృతజ్ఞత ఉందా? మిమ్మల్ని రాజకీయాల్లోకి ఆయనే తీసుకొచ్చారు కదా అని మీరు అనుకుంటున్నారు. నన్ను రాజకీయాల్లోకి ఆయన తీసాడు ఎవరు చెప్పాడండి? రాంగ్ నోషన్. మా ప్రాంతంలో అంటే మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మాది చీపురుపల్లి నియోజకవర్గం, బొబ్బిలి పార్లమెంట్. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలతో మాకు ఎప్పుడు సంబంధం ఉండేది కాదు, అన్లెస్ ఈ లోకల్ బాడీస్. 1958 సమితి వ్యవస్థలు పుట్టినప్పుడే మా చిన్నాన్నగారు ఎస్ఎంపురం సమితి, షేర్ మహత్పురం, అందులో ఎచ్చెర్ల మండలం, ఈసేడ మండలం, పొద్దూరు మండలం, లావేరు మండలంలో ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ వరకు మా ఎస్ఎంపురం సమితి అండి. మేమే సమితి ప్రెసిడెంట్గా చేశాం. ఆ రోజు నాటికి తమ్మినేని సీతారాం గారు పెద్దనాన్న గారు ఇంకా ఎమ్మెల్యే కాలేదు. ఆయన 62లో ఎమ్మెల్యే అయ్యారు. మేము 58లోనే సమితి ప్రెసిడెంట్ గా చేశాం. మౌలి గారు మీకు అర్థమైందిదా? అవును, ఎవరికి రాజకీయ ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. మీరు అంటున్నారు సీతారాంకి మీకు ఎట్లాంటి సంబంధాలు లేవు, అసలు ఎదురుపడినా మాట్లాడుకునే పరిస్థితి లేదని. కానీ మీ మీద విమర్శలు ఉన్నాయి. మీరు ఇలా పైకి మాత్రమే ప్రత్యర్థులుగా ఉంటారు, కానీ లోపల మీ ఇద్దరి మధ్యలో చాలా ఆర్థిక సంబంధాలు, లావాదేవీలు ఉన్నాయని. నిజమా కాదా? మౌలి గారు నేను ఒకటి అడుగుతున్నాను. కొంతమంది వైసీపీలో సీతారామన్ వ్యతిరేకించేటటువంటి అసలు చోటా మోటా నాయకులు ఉన్నారు. కోన రవికుమార్ విమర్శించాలంటే ఏమని విమర్శిస్తారు? నీతిమంతుడు కాదని విమర్శించగలరా? నిజాయితీపరుడు కాదని విమర్శించగలరా? సమర్థుడు కాదని నిరూపించగలరా? కాబట్టి వాళ్ళు ఒకటే ఓటు కాదని ఒకటి చెప్పండి. ఆయనకి నాకు మేనమావ, నేను ఆయనకి మేనలుంది. చివరిగా రవికుమార్ గారు, మీరు గట్టి నమ్మకంతో ఉన్నారు టీడీపీ అధికారంలోకి వస్తుందని. టీడీపీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని మంత్రిగా చూస్తామా? చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? మీరేమన్నా నమ్మకంతో ఉన్నారా? నేను నమ్మకం కాదండి, చంద్రబాబు నాయుడు గారు కదా మీరు అడగాల్సిన ప్రశ్న. మీరు నన్ను అడుగుతున్నారు. మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా ఆ దిశగా మీరేమైనా ప్రయత్నాలు చేయట్లేదా? చంద్రబాబు నాయుడు గారు నాకు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో జిల్లా పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చారు. నేను అనుకుంటున్నా ఆయన ఆలోచించే విధంగా పనిచేశానని. ఆయన ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తాను. ఈరోజు ఎమ్మెల్యేగా బాధ్యతలు నాకు ఇచ్చారు కదా, బీఫార్మ్ ఇచ్చారంటే ఆల్రెడీ నాకు ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వర్తించమని ఇచ్చారు కదా. ఏదైనా సరే పార్టీ అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటా. ఆ ప్రకారం ఆయన ఏ బాధ్యత చెప్తే ఏ బాధ్యత అయినా నిర్వర్తిస్తాం. ఓకే, థ్యాంక్ యూ రవికుమార్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.